ప్రైవేట్ టీచర్స్ యొక్క సమస్య గురించి వారి గొంతెత్తి మాట్లాడడం జరిగింది. మొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా మరి అక్కడ అనేక సందర్భాల్లో ప్రైవేట్ టీచర్స్కి న్యాయం చేయాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు గలమెత్తి పోరాడడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానమైంది. తెలంగాణ వస్తే మన బతుకులో బాగుపడితే మన జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పేసి ఆ రోజు మరి అనేక మంది ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆత్మహత్యలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఆత్మహత్యల తెలంగాణగా కొనసాగుతూ ఉన్నది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని చెప్పేసి ప్రతినిత్యం కూడా మనం గురువును పూజిస్తాం. గురువే బ్రహ్మగా మనం పూజిస్తాం, గురువే దేవుడిగా మనం పూజిస్తాం. అటువంటి గురువులు ఈరోజు ఇక్కడ నడి రోడ్డు మీద దీక్ష చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. సిగ్గుండాలే ముఖ్యమంత్రికి. 8 నెలల నుండి జీతాలు రావట్లేదు. మార్చి నుండి ఇప్పటి వరకు కనీసం ₹1 కూడా జీతాలు రాకుండే ఈ టీచర్ల యొక్క జీవితాలు ఏం కావాలో ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కరోనాను కేసీఆర్ తీసుకొచ్చడానికి నేను చెప్పడం లేదు, కానీ కరోనా నుండి ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్లను రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 12 మంది చనిపోయారు. గతంలో ఆర్టీసీ కార్మికులు 30 మంది చనిపోయారు. ఇక్కడే ఇదే ఏకశిల పార్క్ సాక్షిగా 50 రోజులకు పైగా ఆర్టీసీ కార్మికులు దీక్షలు చేసిరు. ఇంటర్ విద్యార్థులు 30 మంది చనిపోయారు. అయినా కూడా కనీస కనికరం లేదు ఈ ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించారు. 12 మంది టీచర్లు ఆత్మహత్య చేసుకుని నేను గీసువండకి వెళ్ళి అక్కడటువంటి ఒక టీచర్లు నేను పరామర్శించడం జరిగింది. నాతో పాటు మీ అధ్యక్షులు చౌహాన్ గారు కూడా రావడం జరిగింది. మేము కలిసి వెళ్ళినాం, ఒక బృందంగా వెళ్ళినాం. వాస్తవం ఏందో తెలుసుకోవాలనే తపనతో వెళ్ళినాం, ఆవేదనతో వెళ్ళినాం, ఆవేశంతో వెళ్ళినాం. అక్కడికి వెళ్తే ఆ టీచరు 16 సంవత్సరాల పాటు ములుగులో ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిండు. కాంట్రాక్ట్ టీచర్గా పనిచేసిండు. 16 సంవత్సరాలు ఊడిగం చేసుకొని కనీసం ఆయన రెగ్యులరైజ్ చేయలే. ఆయన కాంట్రాక్ట్లో ఉన్నాడని చెప్పేసి 16 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి పనిచేస్తున్నాడని తెలిసి కూడా కనీసం ₹1 జీతం చెల్లించలే. చివరకు ఆయనకు ఆత్మహత్య శరణంగా మిగిలి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 2 అమ్మాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు, భార్యకి ఏం తెలియదు, కనీసము వాళ్ళకి గుంట భూమి కూడా లేదు. వాళ్ళ యొక్క బతుకు ఏం కావాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా శివనగర్లో ఇంకొక లెక్చరర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళింటికి కూడా వెళ్ళినాం, వాళ్ళది కూడా అదే సమస్య. ఇంత జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాం. సిగ్గుండాలి ఎమ్మెల్యేలకు. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకొని ఇంతమంది రోడ్ ఎక్కితే కనీసం ఇక్కడికి వచ్చి పరామర్శించేటోడు, కనీసం ఈ దీక్షా శిబిరానికి వచ్చి కనీసం సంఘీభావం తెలిపేటోడు కూడా లేదు. దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ నాయకులు ఇదే శిబిరానికి వచ్చి ఇక్కడ సంఘీభావం తెలిపాలి. ఈరోజు వాళ్ళకు బయటికి వచ్చి కనీసం సంఘీభావం తెలిపేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఈరోజు ప్రైవేట్ టీచర్స్ కోసము ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్నది. మీ అందరి సాక్షిగా మా యువమోర్చా వాళ్ళు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది, గిరవ చేయడం జరిగింది, వందలాది మంది రోడ్డు ఎక్కడం జరిగింది. లాఠీలకు భయపడలేదు, దేనికి కూడా భయపడలేదు. కేసులైనాయి. ఇక్కడ మా సిద్ధిన్ హరీష్ గారు ఉన్నారు, అనేక మంది మా మిత్రులు ఉన్నారు, వాళ్ళందరి మీద కేసులైనాయి. హాస్పిటల్లో పాల్గొనడం జరిగింది. లాఠీలు దెబ్బలు తిన్నారు వాళ్ళు, అయినా కూడా భయపడలేదు. మీ అందరి పక్షాన మీ సమస్యను మా సమస్య అనుకొని మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు మరి శేషారెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు చెప్పాలి వేరే సెంట్రల్ గవర్నమెంట్ అని అడుగుతున్నారు. ఈరోజు కరోనా నేపథ్యంలో ఈరోజు కరోనా నుండి భారతదేశ ప్రజలను కాపాడిన ఘనత నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏముంది? ఏమి లేదు, పెద్ద సున్నా. ఈరోజు పేదలకు బియ్యం ఇచ్చినటువంటి చరిత్ర మాది, పేదలకు గ్యాసులు ఇచ్చినటువంటి చరిత్ర మాది.
ఈరోజు జన్ధన్ అకౌంట్ ఉన్నటువంటి మహిళలకు 500 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మాది. ఈరోజు కరోనా నేపథ్యంలో హాస్పిటల్లో మందులు ఇచ్చినటువంటి చరిత్ర మాది. ఈరోజు కిట్లు ఇచ్చినటువంటి చరిత్ర మాది. వెంటిలేటర్లు ఇచ్చినటువంటి చరిత్ర మాది. హాస్పిటల్ డబ్బులు ఇచ్చింది మేము. 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉన్నదనే విషయాన్ని మర్చిపోద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రైవేట్ టీచర్స్ కూడా చేయాలి. మీరు మంచి సలహా ఇచ్చారు, తప్పకుండా దాన్ని కూడా మా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. వీలైనంతగా సహాయం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు పంపేటువంటి డబ్బులు అనేటువంటి విషయం మర్చిపోకండి. యూపీఏతో పోలిస్తే మేము 7 రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చినాం. 7 రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చినాం కాబట్టి ఈరోజు పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాడు. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టగలుగుతున్నాడు, అమలు చేయగలుగుతున్నాడు. దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. మీ అందరి చాలా మంది ఉన్నారు, ఇప్పటికే ఎండ విపరీతంగా ఉన్నది కాబట్టి 2-3 విషయాలు చెప్పి ముగిస్తాము. ఈరోజు భారతీయ